హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, ఏంటక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ పెట్టట్లేదు, అసలు పూర్తిగా ఆపేశారు అని. లేదండి, డైలీ చేస్తున్నాను, కానీ నాకు వీడియో తీయడానికి కుదరటం లేదు. అంటే ఈరోజు చేసిన బ్లౌజులు ఈరోజు స్టిచ్చింగ్తో బయటకు వెళ్ళిపోతున్నాయి, అలా ఉందన్నమాట పరిస్థితి. అందుకనేసి మీకు నేను వీడియో తీయడానికి కుదరటం లేదు. అయితే ఇవన్నీ కూడా ఒక కస్టమర్ బ్లౌజెస్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. కలర్ కాంబినేషన్ కానీ, లుక్ కానీ, వేసుకున్న ఫిట్టింగ్ కానీ చాలా బాగున్నాయండి. అయితే నాకు కస్టమర్ ఏంటంటే శారీస్ ఇచ్చేశారు, మగ్గం బ్లౌజెస్ అవి మాత్రం నేను రిఫర్ చేశాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే వాళ్ళు అసలు కూడా చూడలేదనమాట. మీకు నచ్చింది వేసేసే అన్నారు. అందుకే నేను ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలా డిజైన్ చేశాను. మీరు 5 బ్లౌజులు కూడా ఒకే కస్టమర్ అని చెప్పాను, కానీ మీరు చెక్ చేయండి. ఒక బ్లౌజ్కి ఒక బ్లౌజ్ డిజైన్కి సంబంధం ఉండదు. అంటే డిజైన్ కానీ మోడల్ కానీ ఒకదానికి సంబంధం లేకుండా చేశాను అనమాట. అయితే ఇది చూడండి, ఇది నార్మల్ నెక్, అయితే రౌండ్ నెక్ అండి, చాలా బాగుంటుంది. అది మనకి ఇదేంటంటే నెక్ కన్నా హ్యాండ్ చాలా స్టైల్గా కనపడుతుంది అనమాట. మనకి చూడడానికి నెక్ అయితే చూసారు కదా, వర్క్ ఎంత నీట్గా ఉందో. మన శారీలో బ్లౌజులు ఏంటంటే అన్ని టిష్యూ బ్లౌజులు ఇచ్చాయండి. ఈ మధ్య టిష్యూ శారీస్ బాగా ఫేమస్ అయ్యాయి కదా, వాటి మీద బ్లౌజెస్ అనమాట. అయితే మనకి టిష్యూ బ్లౌజ్ మీద వర్క్ వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే అండి. ఫినిషింగ్ అనేది బాగుండదు, ప్లస్ వర్క్ కూడా చూడడానికి మీరు ఎంత కలర్ కాంబో పెట్టినా కానీ లుక్ రాదనమాట. ఇదేంటంటే పింక్ కలర్ శారీ మీద బ్లౌజ్ అండి. అయితే పింక్ కలర్కి ఏంటంటే 2 కలర్స్ గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ ఉందో, అందుకని ఇది వేరే కలర్ థ్రెడ్ యూజ్ చేయడానికి కూడా లేదు. అందుకని నేను 2 కలర్స్ తోటే వర్క్ చేశాను. హ్యాండ్ అయితే మోడల్ గమనించండి. ఇది హ్యాండ్ కింద వరకే షేప్ లాగా క్రాస్ లైన్ లాగా ఇచ్చి, స్ట్రైట్ లైన్స్ ఇచ్చి క్రాస్గా వర్క్ ఇచ్చి పైన బూటీస్ అయితే ఇచ్చేసాను అనమాట. హ్యాండ్ వచ్చి చాలా స్టైల్గా ఉంటుందండి. ఏదైనా కానీ మగ్గం బ్లౌజ్ కానీ కంప్యూటర్ బ్లౌజ్ కానీ ఎవరివైనా కానీ హ్యాండ్స్ అనేది హైలైట్ అవ్వడానికి చూస్తాం అనమాట. అయితే మీరు చూసినట్లయితే ఈ బ్లౌజ్ మీకు అర్థమై ఉంటుంది. మనకి హ్యాండ్స్ అయితే ఇది డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజే అనమాట. దీనికి కూడా ఏంటంటే ఇది మస్టర్డ్ ఎల్లో అండి, అందుకే మీకు అలా కనపడుతుండొచ్చు. ఇది కూడా కట్ వర్క్ పెట్టాము, 1 ఇంచ్ కట్ వర్క్లు పెట్టేసి. కానీ కట్ వర్క్ బ్లౌజ్ అయితే చెక్ చేయండి. మీకు కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న టెక్నిక్ ఉంటుంది. మీకు ఆ టెక్నిక్ అయితే నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో చెప్తానమాట. మీకు ఇదేంటంటే కట్ వర్క్ పెట్టి హ్యాండ్కి కూడా కట్ వర్క్ చేయించి క్రాస్ లైన్స్ అనేది అయితే వేసాను అనమాట. ఇవైతే కంప్యూటర్ బ్లౌజెస్ అయితే నేనే వేస్తానండి, ఇంకెవరు వర్కర్స్ అయితే కాదు, నేను వేస్తానమాట. అందుకనేసి నాకు కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా వర్క్ ఏ బ్లౌజ్కి ఎలా చేస్తే లుక్ ఉంటుందనే దానికోసం చేశాను. అయితే ఈ బ్లౌజ్ చూడండి, ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది బోట్ నెక్కి కట్ వర్క్ పెట్టించాను, చాలా చాలా బాగుంది. ఇది డిజైన్ అయితే ఇంకా చాలా బాగుందండి. అయితే దీన్ని ఒక చిన్న మోడిఫికేషన్ అనేది చేశాను. నేను శారీలో బ్లౌజ్తోనే యూజ్ చేసి వర్క్ చేశాను అనమాట. ఇది ఈ శారీలో బ్లౌజ్ కాదండి, వీళ్ళు టిష్యూ శారీస్ ఒక 5 శారీస్ అనమాట. వాటిల్లో ఒక శారీకి బ్లౌజు ఇది తీసుకొని నేను శారీ అంతా వచ్చి కూడా ఈ పేస్టల్ గ్రీన్ అనమాట. చూడండి, ఈ బార్డర్ గ్రీన్ వచ్చి శారీ అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ కలరే ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే అన్నీ ఒకే స్టైల్ కాకుండా డిఫరెంట్గా చేయాలని నేను ఆ టిష్యూ కలరు బ్లౌజు ఒక శారీలో బ్లౌజు చూజ్ చేసుకొని నేను అది ఏంటంటే దీని హ్యాండ్స్ మాత్రం అటాచ్ చేసి వర్క్ చేశాను. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొకటి కంప్యూటర్ బ్లౌజు. ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇది కూడా కంప్యూటర్ బ్లౌజ్ అండి. నేను ప్రతి మగ్గం డిజైన్స్కి చూపించేటప్పుడు చెప్తుంటాను, ఫినిషింగ్ అనేది చెక్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ చెక్ చేసుకునే వర్క్ చేయించుకోవాలి అని. ఎప్పుడు కూడా ఎవరి దగ్గరైనా వర్క్ అనేది ఫినిషింగ్ అనేది అయితే చెక్ చేయాలండి. ఇది కంప్యూటర్ వర్క్ అయినా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది. కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్లో కూడా తేడా ఉంటుందండి. స్టిచ్చింగ్ కూడా నీట్గా సెట్ చేస్తేనే అది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఇది ఇంకొక చిన్న ఐడియా అండి. ఇవి మగ్గం బ్లౌజులు మోడల్స్ అనమాట. మగ్గం బ్లౌజ్కి ఏంటంటే కింద బార్డర్ ఇచ్చి మిడిల్లో శారీలో బార్డర్ పెట్టి పైన హెవీగా వర్క్ చేయడం అనేది అయితే చేస్తుంటాం కదా, అలా చేస్తాము. అయితే మీకు లాస్ట్లో నేను చెప్పాను కట్ వర్క్ బ్లౌజ్కి ఒక చిన్న ఐడియా ఉంటుందని. అదేంటంటే ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ వేసుకునేటప్పుడు కట్ వర్క్కి కొంచెం డీప్ అనిపిస్తుంది. అప్పుడు ఉక్స్ పట్టి దగ్గర కొంచెం 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకొని కానీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇంకొక బ్లౌజు. ఈ బ్లౌజ్ ఏంటంటే ఇది 4 పార్ట్స్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా లుక్ బాగుంటుంది. అంటే మీకు ఇంతకుముందు ఈ బ్లౌజ్ నేను కటింగ్ అనేది కూడా కటింగ్ వీడియో పెట్టాను, కానీ స్టిచ్చింగ్ అంటే నేను వర్క్ చేసిన వీడియోస్ కూడా పెట్టాను, కాకపోతే కటింగ్ వీడియో కూడా పెట్టానండి. చాలా బాగుంటుంది. అయితే ఇది చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ చూడాలంటే నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే